ఉంటుందని నేను అనుకోను. ఇక నారా లోకేష్ కూడా మాట్లాడారు ఏడాది పాలన మీద. లోకేష్ బయట ప్లే చేయండి. చూసాం, విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. రైట్ సార్, ఇది మహానాడులో మాట్లాడింది సార్. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాటు దెబ్బ అన్నారు, కూటమి నాటు దెబ్బ అనలేదు. అనబడి ఏదైనా తీర్పు చరిత్రాత్మకమే, దాంట్లో అనుమానమే ఉంది. ఇప్పుడు 175 సీట్లలో 164 సీట్లు గెలవడం చరిత్రాత్మక తీర్పు కాదా? సో 94% స్ట్రైక్ రేట్. కానీ సమస్య ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక రకంగా లిమిటెడ్ ఒకనే వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు, ఓవరాల్ పర్స్పెక్టివ్ చూడరు. ఎస్ నిజమే, 94% వీళ్ళకి ఇచ్చారు. 2019లో 86% వైసీపీ కూడా ఇచ్చారు. మీరు గమనిస్తే 170లో 151 క్విక్గా నేను పర్సెంటేజ్ తీస్తే అరౌండ్ 86 వస్తున్నట్టుంది చూడండి మీరు కూడా. సో అందువల్ల మీకు మరి 86% వాళ్ళకి ఇచ్చారు, 94, 86 రెండు ఎక్కువే. వీళ్ళకి 11కి వచ్చే వాళ్ళు 23 వచ్చాయి. కాస్త డిఫరెన్స్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. బట్ గ్రావిటీ ఆఫ్ ద డిఫీట్, డైరెక్షన్ ఆఫ్ ద డిఫీట్ అయితే సేమ్ కదా. 2019లో తెలుగుదేశానికి ఏ రకమైన ఓటమి తీరు ఓటమి స్వభావం అయితే సేమ్. నెంబర్స్లో కాస్త తేడా ఉండొచ్చు, 86కు 94 తేడా ఉండొచ్చు, 11 సీట్లకు 23 సీట్లకు తేడా ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఇట్స్ ఏ ఆల్మోస్ట్ డైరెక్షన్ ఇస్ ద సేమ్. ఇక జనసేనకి అయితే ఒక్క సీట్ కూడా రాలేదు అప్పుడు. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా చారిత్రాత్మక తీర్పులు ప్రజలు అనేక సందర్భాల్లో ఇస్తూనే ఉన్నారు, ఇదేం కొత్త కాదు. ఈ రెండు తీర్పులు 2019, 2000 వన్ సైడెడ్ తీర్పులు. 2014 అలాంటిది కాదు, పోటీ అని. సో ఈ చరిత్ర ఏం చెప్తోంది? రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉండవు, స్టాటిక్గా ఉండవు, రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి. సో తీర్పు ఎంత చారిత్రాత్మకమైంది అనేది దాన్ని బట్టి 2029 రిజల్ట్ ఉండదు. 2029 రిజల్ట్ చారిత్రాత్మక పాలనగా ఉందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల కూటమి ఆలోచించాల్సింది, కేంద్రీకరించాల్సింది చారిత్రాత్మక తీర్పు సాధించిన దానిపైన తీపి జ్ఞాపకాలతో ఉండడమే కాదు, చారిత్రాత్మకమైన పాలన ఎలా అందివ్వాలి, మా పాలన ప్రజలు చారిత్రాత్మక పాలనగా భావిస్తున్నారా లేదా అనేది నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో రాజకీయ నాయకుల్ని, పార్టీలు నేను చాలా చూశాను, ఆత్మపరిశీలన తప్ప ఎక్కడా ఉండలేదు. పరనింద ఉంటుంది తప్ప ఆత్మపరిశీలన ఉండలేదు. లేకపోతే ఎందుకు ఓడిపోతారండి? ఎందుకు నీకు 94%, ఎందుకు 86% రిజల్ట్ వచ్చిన పార్టీ వైసీపీ 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతుంది? ఎందుకు టీడీపీ లాంటి పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితం అవుతుంది? సో కేసీఆర్ ఎందుకు ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది? ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు లిజన్. మోడీకి ఎందుకు 63 సీట్లు తగ్గిపోతాయి, 400 అనుకుంటే 200 ఎందుకు వస్తాయి? అందువల్ల రాజకీయ నాయకులు, పార్టీలు విమర్శను క్రిమినలైజ్ చేస్తున్నారు, ప్రశ్నించడాన్ని అదొక నిందగా చూస్తున్నారు. సో తటస్థంగా స్వతంత్రంగా అభిప్రాయం చెప్పిన వాళ్ళను పైన అపవాదులు మోపుతున్నారు. ఎక్కడ నిజాయితీగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఆలోచన రాజకీయ నాయకులకు ఉండడం లేదు, అది సొంత పార్టీ వాళ్ళ నుంచి కూడా ఉండడం లేదు. అందువల్ల కూటమి గనక ఈ ధోరణి నుంచి డిఫరెంట్గా వెళ్ళి
లెటర్స్ బీ హానెస్ట్. అల్టిమేట్గా వాళ్ళకే బెనిఫిట్, ఎవరికి బెనిఫిట్ కాదు. కానీ నాకు ఏడాదిలో నేను గమనించింది, నేను వ్యక్తిగతంగా అనుభవించింది అయితే ఖచ్చితంగా కూటమి కూడా ఎక్కడా ఆత్మ పరిశీలనకు రెడీగా లేదు. పరనింద, ఇతరులపైన దాడి, ప్రశ్నించే వాడిని ఇంకోటి ఏజెంట్ అని తిట్టడము, దీంట్లో ఉన్న ఆసక్తి కాస్త మేము ఏం చేస్తున్నాం, మా పట్ల ఎలా ప్రజలు అనుకుంటున్నారని. ఇప్పుడు నాగేశ్వరుని తిట్టినా, నాగేశ్వరుని మెచ్చుకున్నా ప్రజల తీర్పులో మార్పు రాదు. అందువల్ల మెసెంజర్ను షూట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మెసేజ్లో ఏమైనా రైటా రాంగా విశ్లేషించుకోండి. కానీ ఆ ధోరణి కూడా కూటమికి ఉన్నట్లేదు, ఇంకా పెరిగింది. గతంతో పోలిస్తే బాగా పెరిగింది. గతంలో వైసీపీ టీడీపీ 2014 నుంచి 2024 వరకు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళను, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ పైన మాత్రమే దాడి చేసుకునేవాళ్ళు. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాంట్లో మంచి చెడులు అంచనా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమికి అది కూడా పోయింది. ముఖ్యంగా టీడీపీ వాళ్ళకి పూర్తిగా పోయింది. దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ ఎనీథింగ్. మీరు మా పాలనను నిరంతరం మీరు స్తోత్రంగా చదవాల్సిందే. అద్భుతము, అమోఘము పాలన, అద్భుతము, ప్రపంచంలో ఇలాంటి పాలన లేదని మీరు స్తోత్రం చదువుతారా చదవరా? చదవకపోతే మిమ్మల్ని జగన్ ఖాతాలో తిరుగుతాం మేము. మీరు పొరపాటున కూడా ఏదైనా నెగిటివ్ మాట్లాడితే మాత్రం మిమ్మల్ని మేము దయ్యంగా, విలన్గా చూస్తాం అనే ధోరణి పెరిగింది. ఇది మాత్రం వాళ్ళకి మంచిది కాదు. బట్ విజ్ ఆల్ ది బెస్ట్. మనకే వచ్చేది ఏమన్నా తేడా? మనం ఉన్నది చెప్పుకుంటూ పోతాం. ఇప్పుడే చెప్తాం, 29 చెప్తాం, 34 చెప్తాం. నాకు ఇప్పటికి గుర్తు 2018లో చంద్రబాబుకు దడ పుట్టించే 8 అంశాలను ఒక వీడియో పెట్టాను. ఇప్పటికే నా యూట్యూబ్లో ఉంది. 2018లో పెట్టాను. అది గనక చూసి దాని మీద చర్యలు తీసుకుంటే 2019లో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచేవాడు, అనుమానం వెళ్ళి గెలిచేవాడు. ఇలా జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఒక 100 వీడియోలు ఉన్నాయి. ఒక్కటి కాదు, 100 వీడియోలు. ఏ ఒక్క వీడియోను అంగీకరించలే. పైగా ఈయన చంద్రబాబు నాయుడు పేటీఎం అని చెప్పి వైసీపీ మద్దతుదారులు నా పేరు అటాక్ చేశారు. ఏమైంది? నేను అప్పుడు పేటీఎం కాలి, ఇప్పుడు పేటీఎం కాలి, నేను ఏదున్నా అదే ఉన్నా. మీరే కదా అధికారాన్ని కోల్పోతున్నది. 2019లో చంద్రబాబు నాయుడు కోల్పోయాడు, 24లో జగన్ కోల్పోయాడు. మనకైతే నష్టం ఉన్నది ఎవరుంటే వాళ్ళు విశ్లేషిస్తారు.